సేఫ్టీ సెక్యూరిటీ అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది బ్యాటరీ రోజు. నిన్న మొన్న పేపర్లు చూస్తే సినిమా కథల్లాగా విచిత్రంగా బహిరంగంగా రివాల్వర్లు తీయటం, కాల్ చేయటం, పేల్ చేయటం. ఢిల్లీలో ఢిల్లీలో ఎంపీల ఇళ్ల నుంచి కిడ్నాప్లు చేయటం, ఈ డ్రామాలన్నీ సడన్లీ స్టోరీ మారిపోయి మరొకరు ఇంకెక్కడి నుంచో వాళ్ళ పైన మర్డర్ కేసులు కట్టడం, ఇవన్నీ చట్టాలు తీర్చుకుంటాయి అండ్ కోర్ట్స్ విల్ డిసైడ్ ఆన్ దట్ మ్యాటర్. కానీ ఇవన్నీ జరిగేది ఎందుకు అనేది మనం అడగాలి. వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? ఈ ల్యాండ్ స్కామ్స్ ఏవైతే జరుగుతున్నాయో ఈ రాష్ట్రంలో, వీఆర్ ద బెస్ట్ స్టార్ట్అప్ అని చెప్పుకున్నాం. బెస్ట్ స్టార్ట్అప్ ఇస్ తెలంగాణ అని చెప్పుకున్నోళ్ళు దీనికి కూడా జవాబులు చెప్పాలి. వాట్ ఈస్ యువర్ ధర్నీ పోర్టల్? దీన్ని కొంచెం మేము అర్థం చేసుకోగలుగుతామా? రోజు మా ఇంట్లోకి మేము వీఆర్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులుగా మా దగ్గరికి మందలు మనుషులు వచ్చి ల్యాండ్ ఇష్యూస్ పైన వాళ్ళు ననకలాడుతున్నారు. పాస్బుక్ లేక రైతు ముందుకు సాగదే పరిస్థితుల్లో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఉన్న భూమిని అమ్మేసిన వాళ్ళకి మళ్ళీ ధర్నీ పోర్టల్లో వాళ్ళే ల్యాండ్ ఓనర్స్ గా చూపెట్టి వాళ్ళు అదే భూమిని మళ్ళీ రెండోసారి అమ్మటాలు జరుగుతున్నాయి. నిస్సహాయ పరిస్థితుల్లో నిరుపేద వాళ్ళ భూములు ఎక్కడ కూడా అడ్రస్ లేకుండా పోతున్నాయి. సర్వే నంబర్లు ఇక్కడి నుంచి ఎక్కడో బార్డర్లకి మారిపోతున్నాయి. పరిష్కరణకి మీకు విఆర్ఓలు, ఎంఆర్ఓలు, ఆర్టీఓలు ఎవరు లేరు. సీదా కలెక్టర్ గారు, మంచిదే, కలెక్టర్ గారు సమస్య పరిష్కరణ చేయగలుగుతున్నారా? ఆయన దగ్గర సమయం ఉందా? ఇవన్నీ క్వశ్చన్స్ ప్రజలు అడుగుతున్నారు. మా దగ్గరకు వచ్చే లోటు నేను చూసి గత 6 నెలల్లో ఐ హావ్ సీన్ హ్యూజ్ హ్యూమన్ సఫరింగ్ బికాస్ ఆఫ్ ద ఫెయిలియర్ ఆఫ్ ధర్నీ పోర్టల్. నేను వ్యక్తిగా కూడా ఐ హావ్ సఫర్డ్ బికాస్ ఆఫ్ ధర్నీ. దాంట్లో టెక్నికల్ గ్లిచెస్ ఎవరికి ఇచ్చారు బాబు? ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు? వాట్ ఈస్ ది సబ్స్టాండర్డ్ క్యాలిక్యులేషన్స్? ఇవాళకి లాక్స్ ఆఫ్ ఏకర్స్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఆఫ్ ద పోర్టల్. ఎక్కడ కూడా యు ఆర్ నాట్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్. చెప్పులు అరిగిపోయి, ఐసు కరిగిపోయి, కన్నీరు ఆరిపోయి, మనిషి తాగుబోతుగా మారి ఊర్లలో పడిపోతున్నారు. మహిళలైతే ఇంటిలో ఉండే సొమ్ము అంతా కూడా అమ్మేసి కేవలం పిల్లలకు ఆహారం పెట్టుకునే దానికి ఇష్ట పరిస్థితులకి వాళ్ళు గురయ్యారు. ఇందిరారెడ్డి, నరసింహారెడ్డి, దేవిఎల్ పురుషోత్తం రెడ్డి వీళ్ళు ల్యాండ్ నెల్లూరులో 1996 లో, ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. 1996 లో ఈ ల్యాండ్ అమ్మేశారు. సేల్ డీడ్ కూడా అయింది. లేక్ విలా ప్లాట్ ఓనర్స్ అని చెప్పి వాళ్ళు పెట్టారు. ధర్నీ పోర్టల్లో ఇందిరారెడ్డి, నరసింహారెడ్డి ఆర్ ఓనర్స్ ఆఫ్ ద సేమ్ ల్యాండ్ అని ఇప్పుడు కూడా. అంటే వాళ్ళు తీసుకున్న భూమి, అమ్మేసిన భూమి, ఆ భూమి యాజమాన్లు మళ్ళీ వాళ్ళే అని చెప్పి ధర్నీ పోర్టల్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్. దాని తర్వాత నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ గా మీరు చూపిస్తున్నారు. ఓరల్ అగ్రిమెంట్ బిట్వీన్ ఇందిరారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి చేశారు. వాళ్ళు ఆ విలాస్ లోకి ఇల్లీగల్ గా ఎంట్రీ అయ్యి జేసీబీతో మేము దున్నేస్తాము, తొక్కేస్తాము, నరికేస్తాము, కొరికేస్తాము అని బెదిరింపులు చెప్పారు. ఇన్ని విధాలుగా చెప్పిన తర్వాత లేక్ విలా వాళ్ళు చాలా మంది కంప్లైంట్ వచ్చారు. నా దగ్గరికి కూడా వచ్చారు. కంప్లైంట్ స్వీకరించి నేను పర్సూ చేస్తామని ఎంత విశ్వ ప్రయత్నం చేసినా కూడా ఫ్యాక్ట్స్ మన ముందుకు రావడం లేదు. ఈ శ్రీనివాస్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, ఐ డోంట్ నో హూ దే ఆర్, బట్ దిస్ ఇస్ ద నేమ్స్ దట్ హావ్ బీన్ గివెన్. మిగతా భూములందరూ కూడా ఈ విధంగానే ఈ మెథడ్ లోనే వాళ్ళు స్వాధీనం చేసుకుంటున్నారని చర్చ, కంప్లైంట్స్. ఈ విధంగా ఇట్లా ఉన్న ఇష్యూస్ అని మీకు చెప్పడానికే ఉదాహరణకి నేను చెప్పడం జరుగుతాను. దిస్ ఇస్ ద వే. సేమ్ ల్యాండ్ అమ్మేసిన తర్వాత కూడా
Dharni portal lo it is uploaded as if it is available land and the same owner. దీని వల్ల lot of nefarious characters illegal transactions చేస్తూ అమ్మిన భూమిని మళ్ళీ ఒకసారి మరొక వాళ్ళకి అమ్మటం జరుగుతుంది. దీనికి వెరిఫికేషన్ అంటే there is no provision in the government. ఇంకా తుపాకులు, పేల్కాలు, కాల్చడాలు, మర్డర్లు, కిడ్నాప్లు ఏంటి సార్? ఇది రాష్ట్రమేనా? ఇదా మన ఐటీ? ఓ దిస్ ఇస్ ద స్టార్ట్అప్ అన్నమాట. తెలంగాణ బెస్ట్ స్టార్ట్అప్ అంటే ఇది. స్టార్ట్అప్ ఆఫ్ క్రైమ్ రేట్, స్టార్ట్అప్ ఆఫ్ క్రిమినల్ యాక్టివిటీ, స్టార్ట్అప్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ ఫర్ పబ్లిక్, స్టార్ట్అప్ ఆఫ్ నెఫేరియస్ యాక్టివిటీస్, స్టార్ట్అప్ ఆఫ్ ల్యాండ్ స్కామ్స్. దిస్ ఇస్ ద బెస్ట్ స్టార్ట్అప్ అని చెప్పుకుంటున్నారు, డబ్బాలు కొట్టుకుంటున్నారు. Is this what we are looking at? What is the purpose of this Dharni portal? Why is it that they have not been able to resolve these issues? ఎంతమంది పేదరికానికి గురయ్యి వాడు పరిస్థితుల్లోకి వాళ్ళు పడిపోయి ఈ ఇక్కడ 300A of the Constitution ఏమంటుంది మీకు? యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అండ్ ప్రాపర్టీ రైట్స్. మా తాత ముత్తాతలు దమ్ముడి పోగు చేసి ఏదో నాకు ఒక భూమి కొన్నారు. నేను ఐఎమ్ ద రైట్ఫుల్ హెయిర్. దాన్ని చెప్తున్నాను. ఇప్పుడు ఎవరో కూర్చున్నాడు ఆ భూమి మీద దాన్ని చెప్తున్నాడు. మరి నీకు వెరిఫికేషన్ నేను ఊళ్ళోకి వెళ్ళి బీఆర్ఓని అడిగేదాని కాకుండా లేదు, ఎంఆర్ఓ లేదు, అంతకంటే ఎవరు లేరు. కలెక్టర్ గారిని అడిగిన సమస్యలు ఇంత కట్ట ఉంది నా దగ్గర, ఇంత కట్ట రిప్రజెంటేషన్స్. రైతులు నిస్సహాయంగా పడిపోయినారు. నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అండ్ అగ్రికల్చరల్ ల్యాండ్ డిక్లేర్. ఇట్ ఈస్ ఓన్లీ టార్చర్ అండ్ హెరాస్మెంట్ ఆఫ్ ద కామన్ మ్యాన్. దిస్ ఇస్ నాట్ సెన్స్ యూజర్. టెక్నాలజీ చాలా మంచిది. ధర్నీ పోర్టల్ వస్తే అన్ని ల్యాండ్స్ రిజిస్టర్ అయిపోతాయి. విఆర్ఓలు, ఎంఆర్ఓలు మోస్ట్ కరప్ట్ ఫెలోస్, వీళ్ళే అన్ని జాతకాలు మార్చేవాళ్ళు అని అనుకున్నాం, అందరం అనుకున్నాం. సరే ఇప్పుడేమైంది మరి? Of what use is technology if it does not resolve my problem as a citizen? పట్టాస్ అన్ని కూడా ఇన్కరెక్ట్ గా అప్లోడ్ అవుతుంది జరిగింది. ఇది కాదా? Let them come for a debate. Most of the pattas are wrong. ఈ సర్వే నంబర్ ఇప్పుడు నా దగ్గరికి ఎన్ఆర్ఐస్ వచ్చారు. I got fed up of this issue. That's why I have come to address you all and appeal to the public. ఎన్ఆర్ఐస్ ఎప్పుడో ముందులు కొనుక్కొని వాళ్ళు అమెరికాలో కూర్చొంటున్నారు 10 సంవత్సరాలు. నాకు సర్వే నంబర్లు పంపిస్తున్నారు. మేడం ప్లీజ్ మా ల్యాండ్ రేటర్తో ఉంటే మేము అమ్మేసుకుంటాం, మేము చూసుకోలేము, వచ్చే పరిస్థితి లేదు ఈ కోవిడ్ గీవిడ్ వల్ల. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు ల్యాండ్ ఎవరి దగ్గర ఉందో ఎవరికి తెలియదు. ధర్నీ పోర్టల్లో మేము ఇన్ఫర్మేషన్ అడిగితే యూ డోంట్ గెట్. యూ ఆస్క్ ఫర్ ఆర్టీఐ, నథింగ్ వర్క్స్ ఇన్ ది స్టేట్. నో ఆర్టీఐ ఇస్ రిప్లైడ్ బై ఎనీ డిపార్ట్మెంట్ ఇన్ తెలంగాణ. And how, what is the solution? ఇవాళ రివాల్వర్లు తీసి మేము కూడా కాల్చుకొని మొదలెట్టామా? కాల్ చేసి ఎవడో పిల్లల్ని కిడ్నాప్లు చేసి వాడు మర్డర్ చేశాడని చెప్పుకోవడం, రేపిస్తుంటే మర్డర్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. Is this the law and order that we expect in a state like Telangana? Is this the efficiency of this government? Why is there no correction of the Dharni portal? Why have they not done land verification and resolve these issues for the common man? ఈ పట్టాస్ అన్ని కూడా ఇన్కరెక్ట్ గా ఇంక్లూడ్ చేశారు. సెక్షన్ POB 22A అండ్ ఆఫ్ ద POB లో వాళ్ళు చూపెట్టడం లేదు. కోర్ట్ కేసెస్, సీలింగ్, భూదాన్, ల్యాండ్ ఎండౌమెంట్, వక్ఫ్ ఎక్కడ చెప్పండి? యు హావ్ నో క్లారిటీ. రేపు మీ ఇల్లు తీసుకొని మిమ్మల్ని మోసం చేసి మీ భూములు స్వాధీనం చేసుకొని మీ పిల్లల్ని కిడ్నాప్లు చేసి రివాల్వర్లు తీసి పేల్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. రోజు దగ్గరేంటి జరుగుతూ ఉన్నాయి. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ కలెక్టివ్ షేమ్. ఈ మాత్రం సమస్య పరిష్కరణ మీరు చేయకుండా డబ్బాలు కొట్టుకోండి. మీరు రాష్ట్రాన్ని వదిలేసి కేంద్రంలో ఏదో నువ్వు జోడీ చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. ఐ వాంట్ ద టోటల్ డీటెయిల్స్ ఆఫ్ దిస్. మీరు ఏ విధంగా అసలు ఏకరేజ్ ఎక్కడుందో లో ఇన్కమ్ లెవెల్ వాళ్ళని హింసిస్తున్నారు. ఎండౌమెంట్ ల్యాండ్స్ కూడా కాంగ్రెస్ పార్టీ గేవ్ ఎండౌమెంట్ ల్యాండ్స్, గేవ్ అసైన్మెంట్ ల్యాండ్స్.
నాట్ ఎండోమెంట్ అసైన్మెంట్ ల్యాండ్స్ మీకు పంచాం. ఇవాళ వాళ్ళ చేతుల్లో ఆ ల్యాండ్స్ లేదు. ప్రజలకు భూములు కేటాయించాం, ఇండ్లు కేటాయించాం, ఇందిరా ఆవాస్ యోజనలో ఇండ్లు కేటాయించాం, ఉద్యోగాలు కలిగించాము, రేషన్ షాప్లో 10 రకాల వసతులు మీకు దొరికేటివి. ఇన్ని చేసినాం మేము. ప్రజల్ని మైమర్పించి మభ్యపెట్టి మోసం చేసి ఇవాళ సగం మంది మగవాళ్ళు ఇంకా వ్యసనపడి ఎటు తిరగలేని పరిస్థితుల్లో వాళ్ళ ఇళ్లలో కూర్చొని సీసాలు తాగేసి వాళ్ళ అనారోగ్యానికి గురైపోయారు. హూ ఆర్ దీస్ పీపుల్? సమాజంలో అన్నిటికంటే స్మాలెస్ట్ వీకెస్ట్ సెక్షన్ పీపుల్ ఆర్ ద బిగ్గెస్ట్ సఫరర్స్ టుడే బికాస్ ఆఫ్ దట్. నా డిమాండ్, వెన్ డూ యూ కరెక్ట్ దిస్? ధర్నీలో గ్లిచెస్ ఉన్నాయి. When are they going to correct it? Why was Dharni given to this man who has brought this Dharni about, who didn't have any qualification? Inter exam result కూడా ఇలాగే వచ్చాయి కదా, వీళ్ళేగా ఇచ్చాయి. ఆ బ్లండర్ సరిపోలేదన్నా లేదా అది క్వాలిఫికేషన్ అన్నా? బహుశా అది క్వాలిఫికేషన్. అలా బ్లండర్లు చేసే వాళ్ళకి ఉద్యోగ అవకాశం తెలంగాణ, అసలు వాళ్ళకేమో ఉద్యోగ అవకాశాలు లేవు. పెండింగ్ మ్యూటేషన్స్, ఎన్ని పెండింగ్ మ్యూటేషన్స్ బాబా మమ్మల్ని టార్చర్. ఎంతమంది ప్రజలు ఎండకాడికి వచ్చి మొత్తుకుంటున్నారు. మా తాత ముత్తాతలు లాంటి మేడం మీరు ఇక్కడ లేదు అక్కడ లేదు. సర్వేలో నేనేళ్ళాను. ఐ వెంట్. ఎన్ఆర్ఐస్ వాళ్ళది ఎక్కడుంది మూవ్మెంట్. ఐ సాట్ ఇన్ మై వెహికల్ అండ్ వి ఆస్క్డ్. 3 ఎకరాల కబ్జాలో ఉంది, 5 ఎకరాల కబ్జాలో ఉంది. ఎవడో వేసుకెళ్ళిపోయాడు. ఎవడైతే అసలు సర్వే నంబర్ ఇది కదా మీరు ఇష్యూ చేసిన డాక్యుమెంట్ ఇస్ దిస్? నో. We have to be very careful. Telangana cannot be sold like this. Telangana was not made for us to feed one family and their family members. ఇది అన్యాయం. ఇది జరగాల్సింది ప్రజల కోసం, ప్రజల సౌకర్యం కోసం. ఈ సర్వే నంబర్స్ గ్రేట్ డిజిటైజేషన్. ఎన్ని సర్వే నంబర్స్ ఆర్ లెఫ్ట్ అవుట్? యు ఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై. నా రిక్వెస్ట్, మై డిమాండ్, ఇవన్నీ ఇన్కరెక్ట్ గా అప్డేట్ చేసిన గవర్నమెంట్ ల్యాండ్స్, నాలాలు అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కోర్స్ కరెక్షన్ విత్ ఇన్ స్పెల్ట్ అవుట్ లిమిటెడ్ టైం పీరియడ్. సంవత్సరాలు పోయి మళ్ళీ ఎలక్షన్లు వచ్చే వరకు వీ కాంట్ వెయిట్. వీఆర్ సిటిజన్స్. మాకు హక్కు ఉంది, రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఉంది. ఈ భూములు మావి. వీటి వాస్తవాలు తెలుసుకోవడానికి మాకు అధికారం. గివ్ ఇట్, గివ్ ద ఎక్స్ప్లెనేషన్, గివ్ మీ ద ఆన్సర్స్. ధరణి హ్యాస్ టు బి అకౌంటబుల్, నాట్ అన్అకౌంటబుల్. ఇది చెప్పడానికి ఇవాళ నేను రావడం జరిగింది. అదే హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.